నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఏ సంతోష్ కుమార్. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ కామినేని హాస్పిటల్స్ ఎల్బీ నగర్లో పనిచేస్తున్నాను. నేను ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ కూడా. ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్లో ఒకటి, కిడ్నీ ప్రాబ్లం అంటే ఏంటిది, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటిది అన్నట్లు తెలుసుకోవాలి. కిడ్నీ ఫెయిల్యూర్ కారణాలు అన్నట్లు వేరే ఎన్నో కారణాలు ఉంటాయి. ఫెయిల్యూర్ అనేది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే GFR అంటాం, అంటే గ్లామెరులర్ ఫిల్టరేషన్ రేట్, ఆర్ కిడ్నీ రక్తాన్ని ఎట్లా శుభ్రం చేయగలుగుతుంది, ఎంత స్పీడ్గా చేయగలుగుతుంది అన్నట్లు చూడడానికి, దాన్ని బట్టే మనకు కిడ్నీ కెపాసిటీ ఎంత ఉందన్నట్లు తెలుస్తుంది. అట్లాంటిది ఆల్మోస్ట్ 5 స్టేజెస్లో డివైడ్ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ కూడా కిడ్నీ కెపాసిటీ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. 40 సంవత్సరాలకి మ్యాక్సిమం కిడ్నీ కెపాసిటీ అనేది వస్తుంది. దాని తర్వాత ప్రతి 10 సంవత్సరాల్లో 1% నుంచి 10% వరకు తగ్గుతుంటుంది. అంటే రఫ్గా ప్రతి సంవత్సరానికి 1% కిడ్నీ కెపాసిటీ అనేది వయసు వల్ల తగ్గుతూ ఉంటుంది అన్నట్లు. సో కారణాల్లో ఎన్నో కారణాలు ఉంటాయి. కిడ్నీ కెపాసిటీ తగ్గే కొద్దీ మనకు కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ అనేది రావడం మొదలవుతుంటుంది. ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా తెలుసుకోవాలి అన్నట్లు, కిడ్నీ కెపాసిటీ ఆ కిడ్నీ ఫంక్షన్ ఏంటిది అన్నట్టు తెలుసుకోవాలి. ఒకటి, కిడ్నీ అనేది రక్తాన్ని శుభ్రం చేస్తుంటుంది, బాడీలో వాటర్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంటుంది, యాసిడ్ అండ్ బేస్ అనేది కూడా బాగా మెయింటైన్ చేస్తుంటుంది. ఇది కాకుండా రక్తంలో హిమోగ్లోబిన్ అనే లెవెల్ ఎంత ఉంది అది మెయింటైన్ చేస్తుంటుంది. ప్లస్ ఎముకల్ని కూడా మంచిగా పెడుతుంటుంది. ఇది కాకుండా ఓవరాల్గా మన ఇమ్యూనిటీని కూడా మంచిగా చేస్తుంటుంది. సో కిడ్నీ కెపాసిటీ తగ్గేటప్పటికి 3rd స్టేజ్లో మనకు కిడ్నీ కెపాసిటీ తగ్గిన తర్వాత కొన్ని కొత్త లక్షణాలు వస్తాయి. 4th స్టేజ్లో కొన్ని కొత్త లక్షణాలు వస్తుంటాయి. 5th స్టేజ్ అనే దాంట్లో కూడా కొన్ని కొత్త లక్షణాలు వస్తుంటాయి. జబ్బు బట్టి కూడా లక్షణాలు అనేది మారుతూ ఉంటుంది. లెట్స్ సే షుగర్ అండ్ బీపీ ఉండే వాళ్ళల్లో షుగర్ ఉండి కిడ్నీ కెపాసిటీతో తగ్గడం వల్ల ఆ ట్యాబ్లెట్స్ ఏం వాడతారో అవి కొంచెం ఎక్కువసేపటిగా పనిచేయడం మొదలవుతాయి. మామూలుగా మనం తీసుకున్న ట్యాబ్లెట్స్ డైలీ 1 టైం అని ఉంటుంది, లేదంటే డైలీ 2 టైమ్స్ 3 టైమ్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే అంతవరకు ఆ ట్యాబ్లెట్ అనేది పని చేస్తుంటుంది. ఆర్ ఇంకోలా చెప్పాలంటే కిడ్నీ అనేది అంతవరకే దాన్ని బాడీలో ఉంచుతుంది, మిగతాదంతా బయట పడేస్తుంటుంది, ఆర్ మూత్రంలో పడేస్తుంటుంది అన్నట్లు. కిడ్నీ కెపాసిటీ తగ్గినప్పుడు ఆ ట్యాబ్లెట్స్ అనేది బాడీలో ఉండడం మొదలవుతాయి. ఆర్ షుగర్ ఉండే పేషెంట్స్కి ఒక్కొక్కసారి లో షుగర్స్ అవ్వడం మొదలవుతుంది. సేమ్ డోస్ వాడుతున్నా కూడా సడన్గా ఏ కారణాలు లేకుండా షుగర్ డౌన్ అవ్వడం మొదలవుతుంది. ఆర్ ఆ ట్యాబ్లెట్ అనేది ఎక్కువసేపు పనిచేయడం అన్నట్లు కనిపిస్తుంది. ఇంకోలా చూస్తే బీపీ పేషెంట్స్కి నార్మల్గా బీపీ ఉండేది బాగా పెరగడం మొదలవుతుంది. ఆర్ కొంతమందికి కాళ్ళు వాపులు అనేది రావడం మొదలవుతాయి. ఎక్స్ట్రీమ్స్లో అంటే స్టేజ్ 5 CKD అంటాము. అట్లాంటి టైంలో కిడ్నీ కెపాసిటీ అనేది ఒక 10% కూడా లేని పరిస్థితిలో అప్పుడు ఈ వాపులు అనేది పెరగడము, షుగర్ అనేది ఎక్స్ట్రీమ్గా డౌన్ అయిపోవడము, ఎక్స్ట్రీమ్గా షుగర్స్ డౌన్ అయిపోతుండడము, ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడము, లేదంటే బీపీ అనేది బాగా ఎక్కువ అయిపోవడము, రక్తం తగ్గిపోవడము, నీరసంగా అనిపించడము, ఇంకా బాగా తగ్గినప్పుడు 10% కూడా తగ్గినప్పుడు 5% అట్లా ఉన్నప్పుడు ESRD అంటాం, అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ఉన్నప్పుడు అప్పుడు మనకు కొత్త లక్షణాలు వస్తాయి. అంటే బాడీలో చెడు పదార్థాలు బాగా పెరిగి ఇంకా బాడీ టాలరేట్ చేయట్లేదు అన్నట్లు కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఒకటి, ఆకలి అనేది తగ్గిపోతుంటుంది, వాంతికి వచ్చినట్లు అనిపించడము, లేదంటే వాంతులు అవ్వడము, నీరసంగా అనిపించడము, ఆయాసం అనేది అనిపించడము, ఏదైనా పని చేస్తే తొందరగా అలసిపోయినట్లు అనిపించడము. ఎక్స్ట్రీమ్స్లో క్రియాటిన్ అనేది బాగా ఎక్కువైనప్పుడు మెదడు మీద ఎఫెక్ట్ పడడం వల్ల మనిషి స్ప్రోలో లేకుండా ఉండడము, లేదంటే ఒకసారి ఫిట్స్ అనేది రావడము, ఈ లక్షణాలు అనేది మనకు బయటపడుతుంటాయి. స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ కూడా మారుతూనే ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణాలు, హిమోగ్లోబిన్ కూడా తగ్గుతుందంటే రక్తం తగ్గుతుంటుంది, ఎముకలు కూడా వీక్ అవుతుంటాయి. ఇవన్నీ మనకు స్టేజ్ పెరిగే కొద్దీ, ఆ కిడ్నీ కెపాసిటీ తగ్గే కొద్దీ కొత్త ప్రాబ్లమ్స్ అనేది బయటపడుతుంటాయి. కొంతమందికి వాపులు బాగా పెరిగినప్పుడు వాపులు అనేది బాగా తగ్గించడానికి మందులు వాడుతుండాలి. బీపీ మెడిసిన్స్ కూడా చేంజ్ చేస్తుండాలి. కొన్ని బీపీ మెడిసిన్స్ అనేది వాడకూడదు, ఎందుకంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది రావచ్చు అన్నట్లు. ఈవెన్ షుగర్ మాత్రలు కూడా ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్ అనేది తెస్తుంటాయి. ఇన్సులిన్కి మార్చుకుంటే షుగర్ ఉండనప్పుడు ఇన్సులిన్ మార్చుకుంటే ఇంకా బెటర్ అన్నట్లు. అది కాకుండా మిగతా కారణాలు, ఇప్పుడు హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు కారణాలు ఏంటిదని చూడాలి. రక్తంలో ఐరన్ అనేది తక్కువ ఉందా, లేదంటే మనకు కిడ్నీ సరిగ్గా పని చేయకపోవడం వల్లనే రక్తం అనేది తగ్గుతుందా అన్నట్లు చూడాల్సి వస్తుంది. ఎముకలు వీక్ అవ్వడానికి కారణాలు మెయిన్గా ఒకటి, ఎముకలు అనేది మనకు విటమిన్ D అనేది బాడీలో తగ్గుతూ ఉంటుంది, అది మనం సరిగ్గా ఉందా లేదా అన్నట్లు చూసుకోవాలి. ఇంకోటి, కొన్ని లవణాల్లో బాడీలో కాల్షియం, ఫాస్ఫరస్ అనే లవణాలు ఉంటాయి, అవి కూడా మనకు ఎట్లా ఉన్నాయన్నట్లు కూడా చూస్తూ ఉండాలి. ఇది బాగా పెరిగిన తర్వాత ఒక స్టేజ్ వచ్చి ఇంకా బాడీ టాలరేట్ చేయట్లేదు అన్నప్పుడు అప్పుడు మనకు డయాలసిస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. డయాలసిస్ అంటే ఏంటిదంటే రక్తాన్ని కృత్రిమంగా మెషిన్ ద్వారా శుభ్రం చేయడాన్ని మనం డయాలసిస్ అంటాం. సో మెషిన్ ద్వారా చేయడాన్ని రక్తాన్ని డైరెక్ట్గానే చేయొచ్చు, దాన్ని హిమోడాల్సిస్ అంటాం.
లేదంటే నీళ్ళ డయాలసిస్ ఆర్ పొట్ట డయాలసిస్ అంటాం, అంటే పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. ఈ 2 విధానాలుగా మనకు డయాలసిస్ అనేది ఆప్షన్ అనేది ఉంటుంది. ఒకటి హీమోడయాలసిస్ అంటే హాస్పిటల్కి రావాలి, క్యాథెటర్స్ అనేది అవసరం పడుతుంది, డయాలసిస్ క్యాథెటర్స్ అనేది అవసరం పడతాయి. లేదంటే లాంగ్ టర్మ్లో ఫిస్టులాస్ అనేది అవసరం పడుతుంది. ఫిస్టులా అంటే చేతిది ఒక చిన్న మెషిన్ పెట్టించడం అన్నట్లు అంటాం. ఈ చేతిది సర్జరీ చేయడం వల్ల అక్కడ ఉండే నరం అనేది కొంచెం ఉబ్బుతుంది, కొంచెం పెద్దగా అవుతుంది. అప్పుడు మనం సూది అనేది చిన్న సూది పెట్టి కూడా డయాలసిస్ చేయగలుగుతాం. అక్యూట్గా సడన్గా మనకి ఇప్పుడే డయాలసిస్ అనేది అవసరం పడుతుంది అన్నప్పుడు డయాలసిస్ అనేది మెడ దగ్గరన్నా లేకపోతే తొడ దగ్గరన్నా ఒక చిన్న పైప్ అన్నట్లు క్యాథెటర్ అనేది పెట్టాల్సి వస్తుంది. దాంతో మనం రక్తాన్ని శుభ్రం చేయడానికి కూడా వీలవుతుంది. ఇది కాకుండా సెకండ్ ఆప్షన్ పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. పెరిటోనియల్ డయాలసిస్ అంటే మనకు బొడ్డు కింద ఒక చిన్న పైప్ అనేది పెట్టి ఆ పైప్ అనేది బాడీ లోపల ఆర్ పొట్ట లోపల ఉంటుంది. దాంట్లో మనం ఒక 4 గంటల నుంచి 5 గంటలకి డైలీ ఆల్మోస్ట్ 2 to 3 టైమ్స్ లాగా ఇంట్లో కూడా సొంతంగా చేసుకోవచ్చు. వాటర్లో ఆ ఉండే సపరేట్ వాటర్ ఏముంటుందో అది పంపించుకొని ఒక 4 గంటలు అట్లే ఉంచేసి దాని తర్వాత బయటికి తీసేస్తాం. దీన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. ఇవి పెరిటోనియల్ డయాలసిస్ అండ్ హీమోడయాలసిస్ అనేది లాంగ్ టర్మ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉండే వాళ్ళకి మంచి ఆప్షన్స్. బెస్ట్ ఆప్షన్ అనేది మనకు ఉండేది ట్రాన్స్ప్లాంట్ అన్నట్లు. అన్నీ రిలేటివ్గా హెల్తీగా ఉండి యంగ్ పర్సన్ ఉండి అన్ని పనులు సొంతంగా చేసుకోగలుగుతున్నారు, మిగతా అవయవాల ప్రాబ్లం ఏం లేదు, ఆపరేషన్ రిస్క్ అనేది తక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్ అన్నట్లు. మామూలుగా అడిగే క్వశ్చన్స్లో పేషెంట్స్కి వచ్చే డౌట్ ఏంటిదంటే, డయాలసిస్ అంటే ఏంటిది, డయాలసిస్ ఎన్నిసార్లు చేయాలి, అంటే ఒకసారి చేస్తే సరిపోతుందా, వారానికి 2 సార్లు మనం చేస్తూ ఉండాలా, ఇవన్నీ కామన్గా వచ్చే డౌట్స్ ఉంటాయి. ఒకటి మీరు అర్థం చేసుకోండి ఏంటిదంటే, కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒకసారి పర్మనెంట్గా ఉన్నప్పుడు, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు కిడ్నీ అనేది బాడీని సపోర్ట్ చేయలేకపోతుంది. అదే పని మనం మెషిన్ ద్వారా చేయాల్సి వస్తుంది. దాన్ని డయాలసిస్ అంటాం. అంటే 24 గంటలు పుట్టుక ముందు నుంచే పనిచేసే కిడ్నీలు సడన్గా ఆగినప్పుడు అప్పుడు ఆ పని మనం కృత్రిమంగా డయాలసిస్ అనేది చేయడం వల్ల అట్లీస్ట్ వారానికి 2 సార్లన్నా మినిమంగా అవసరం పడుతుంది. సో డయాలసిస్ అనేది వారానికి 2 సార్లు, ప్రతిసారి చేసేటప్పటికి 4 గంటలు అట్లా అవసరం పడుతుంది. కొంతమందికి మెల్లగా వాపులు బాగా ఎక్కువ ఉన్నప్పుడు, మొదట్లోనే వాపులు బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 3 సార్లు కూడా అవసరం పడుతుంది. డయాలసిస్ అనేది ఇంకా ఫ్రీక్వెంట్గా చేపిస్తూ ఉండాలి. ఎప్పటి వరకు అంటే ఇంకా ట్రాన్స్ప్లాంట్ అయ్యే వరకు చేపిస్తుండాలి. ఇది క్రానిక్ డిసీజ్ పేషెంట్స్, అంటే కిడ్నీలు మొత్తానికి డ్యామేజ్ అయిపోయిన వాళ్ళకి. లేదు ఏదైనా కారణం వల్ల కిడ్నీలు పాడైనాయి, ఇన్ఫెక్షన్ వల్ల ఉన్నాయి, అప్పుడు టెంపరీ డయాలసిస్, సేమ్ హీమోడయాలసిస్ అనేది రక్తాన్ని శుభ్రం చేసేది సేమ్. ఆ మెషినరీ అంతా, మెషిన్ ఏం అవసరం పడుతుందో, ఫిల్టర్స్ ఏం అవసరం పడతాయో, లేదంటే ఆ పైపులు అవసరం పడతాయో, అవన్నీ సేమ్ ఉంటాయి. బట్ కిడ్నీ రికవర్ అయ్యే వరకు మనం డయాలసిస్ అనేది చేస్తూ ఉండాలి. కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత మెల్లమెల్లగా కిడ్నీ కెపాసిటీ తగ్గే కొద్దీ ఉండే మూత్రం కూడా ఆగిపోతుంది. అప్పుడు కొంతమందికి వాపులు అనేది కూడా పెరుగుతుంటాయి. అప్పుడు డయాలసిస్ అనేది ఇంకా ఫ్రీక్వెంట్గా అవసరం పడుతుంది. లేదంటే కొంతమందికి హార్ట్ ప్రాబ్లం రావచ్చు, గుండె ప్రాబ్లం రావచ్చు, ఆర్ లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకసారి బాగా వాపులు అనేది ఎక్కువ అవుతుంటాయి. వేరే కారణాల వల్ల కొంతమందికి ఇప్పుడు ప్రోటీన్స్ అనేది యూరిన్లో పోయేటప్పుడు కూడా బాడీలో వాపులు అనేది ఎక్కువగా అవుతుంటుంది. అట్లాంటి టైంలో డయాలసిస్ అనేది 3 సార్లు కూడా అవసరం పడుతుంది. రెండో క్వశ్చన్ ఏంటిదంటే, డయాలసిస్ ఒకటే సరిపోతుందా, ఇంకేమైనా మనం పాత మెడిసిన్స్ వాడేవన్నీ కూడా ఆపచ్చా లేదా అన్నట్లు కొన్ని క్వశ్చన్స్ అనేది పేషెంట్స్కి వస్తుంటుంది. దీంట్లో మనం అర్థం చేసుకునేది ఏంటిదంటే, డయాలసిస్ అనేది ఓన్లీ ఒక పార్ట్ అనేది, అంటే కిడ్నీ ఎన్నో రకాలుగా పనిచేస్తున్నప్పుడు రక్తాన్ని శుభ్రం చేసే కెపాసిటీ తగ్గినప్పుడే మనం డయాలసిస్ అనేది చేస్తున్నాం. మిగతా పనులు కిడ్నీ చేస్తూనే ఉంటుంది. అంటే ఎట్లా అంటే యూరిన్ రావడం ఒకటి, అది కాకుండా రక్తాన్ని పెంచడము, ప్లస్ ఎముకల్ని కూడా మంచిగా మెయింటైన్ చేయడం కూడా ఉంటుంది. సో దీని గురించి కూడా మెడిసిన్స్ అనేది సపరేట్గా అవసరం పడతాయి. ప్లస్ ఏ కారణం వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిందో దాని గురించి కూడా మనం మెడిసిన్స్ అనేది వాడుతూ ఉండాలి. అంటే షుగర్ ఉన్నప్పుడు షుగర్ కోసం మెడిసిన్స్ అనేది వాడుతూ ఉండాలి. బీపీ ఉన్నప్పుడు బీపీ సంబంధించిన మెడిసిన్స్ అనేది వాడుతూ ఉండాలి. ఏ రకమైన కారణం ఉందో దాన్ని బట్టి మనం మెడిసిన్స్ అనేది కూడా వాడుతూ ఉండాలి. దీంతోపాటు రక్తం పెంచుకోవడానికి ఇంజెక్షన్స్ అనేది అవసరం పడతాయి. వాపులు ఉంటే వాపులు తగ్గడానికి మెడిసిన్స్ అనేది అవసరం పడుతుంది. బాడీలో కాల్షియం అనేది తగ్గుతూ ఉంటుంది, దాన్ని పెంచడానికి వాడుతూ ఉండాలి. ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఒకసారి బాగా వాపులు ఉన్నప్పుడు వాటర్ తగ్గించాల్సి వస్తుంది. కొంతమంది కాన్స్టిపేషన్ ఉండొచ్చు, కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది ఉండదు. అట్లా ఉన్నప్పుడు కొంతమందికి మళ్ళీ దానికి సపరేట్గా మెడిసిన్స్ దాని గురించి కూడా వాడుతూ ఉండాలి. రక్తం పెరగడానికి ఇంజెక్షన్స్, ఇవి మనకు రెగ్యులర్గా కంటిన్యూ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే దాని గురించి వాడాలి. ఇన్ఫెక్షన్స్ కొత్తగా రాకుండా ఉండడానికి ఒకటి హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ అనేది కామన్గా ఇస్తుంటాము. లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సినేషన్స్ అనేది అవసరం పడుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఉండే కోవిడ్లో కూడా కోవిడ్ వ్యాక్సిన్స్ కూడా తీసుకోవడం అవసరం పడుతుంది.
డయాలసిస్లో ఒకటే ఉంటే సరిపోతుందా, ఇంకా మనకు డయాలసిస్ పైనే నార్మల్గా లైఫ్ అనేది ఉంటుందా, ఈ క్వశ్చన్స్ కూడా, ఈ డౌట్స్ కూడా కొంతమందికి వస్తూనే ఉంటుంది. ఒకటి, ఈ మెడిసిన్స్ ఒకటే వాడడంతో పాటు మనకు హాస్పిటల్ కూడా రావాల్సి వస్తుంది, రిపీటెడ్గా రావాల్సి వస్తుంది. డయాలసిస్ అనేది ఎంతగా చూసినా కూడా కంప్లీట్గా సేఫ్, కంప్లీట్గా ఏం అవ్వదు, మీకు ఏం ఇబ్బంది ఉండదు అన్నట్లు చెప్పలేము. కొంతవరకు మనం లక్షణాలు అనేది తగ్గించగలుగుతాము, కొంతవరకు మనం లైఫ్ స్టైల్ అనేది కొంచెం వరకు మేనేజ్ చేయగలుగుతాము. ఇది కాకుండా డయాలసిస్ చేసేటప్పుడు కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి బీపీ అనేది డౌన్ అవ్వచ్చు, లేదంటే ఒక్కొక్కసారి షుగర్ డౌన్ అవ్వచ్చు, కొంతమంది బీపీ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి టైంలో డయాలసిస్ చేసేటప్పుడు రక్తాన్ని పల్చగా పెట్టడానికి కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఇస్తూనే ఉంటాము. అట్లాంటి ఇంజెక్షన్స్ వల్ల కొంతమందికి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ స్ట్రెస్ ఉండడం వల్ల కొంతమందికి స్ట్రెస్ అల్సర్స్ అనేది రావచ్చు. ఇవన్నీ మనకు నార్మల్గా ఉండే కాంప్లికేషన్స్ అనేది ఉంటాయి. అది కాకుండా కాళ్ళలో వాపులు ఉండే వాళ్ళకి, లేదంటే షుగర్ ఉండి వేరే కారణాల వల్ల నరాల ప్రాబ్లం ఉన్నప్పుడు అట్లాంటి కాంప్లికేషన్స్, కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వాపులు ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ తొందరగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఓవరాల్గా కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమ్యూనిటీ కూడా తక్కువగానే ఉంటుంది, రోగనిరోధక శక్తి అనేది బాగా తక్కువగానే ఉంటుంది. అట్లా తక్కువగా ఉన్నప్పుడు కంపల్సరీ మనకు రొటీన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఇవి మనకు కామన్గా డయాలసిస్లో ఉన్నప్పుడు ఆర్ డయాలసిస్ స్టేజ్ వచ్చినప్పుడు ఉండే కాంప్లికేషన్స్ అన్నట్లు. ఇది కాకుండా బీపీ బాగా సడన్గా ఎక్కువైనప్పుడు బీపీ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మెదడులో రక్తం చిట్లచ్చు, లేదంటే రక్త నలాలు చిట్లిన తర్వాత దానివల్ల పక్షవాతం అట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి ఒకటి మీరు అర్థం చేసుకునేది ఏంటిదంటే, డయాలసిస్ అనేది ఓన్లీ టెంపరీ అంటే కొన్ని రోజుల కోసమే మనం పనిచేస్తుంది. లాంగ్ టర్మ్గా ఫిట్గా ఉండే మనుషులు, లెస్ దాన్ 60-65 ఉండేవాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అనేది ఆప్షన్ వాడి ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని ఈ డయాలసిస్ నుంచి బయటపడాలి. డయాలసిస్లో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కూడా బాగా ఎక్కువ అవుతాయి. అంటే మనం హాస్పిటల్కి వారానికి 2 సార్లు నుంచి 3 సార్లు రావాల్సి వస్తుంది. డయాలసిస్ చేయించుకునేదే ఒక 4 గంటలు చేయించుకోవాలి. 1 గంట ముందు, 1 గంట తర్వాత అన్నట్లు మళ్ళీ రావడం పోవడంలో వేస్ట్ ఉంది. 6 గంటల నుంచి 8 గంటలు రోజుకి, ఒక వారానికి అట్లా 3 సార్లు వేస్ట్ అనేది అవుతుంది. యంగ్ పర్సన్ ఉన్నప్పుడు ఏమన్నా వృత్తిలో ఉండి పని చేయాలనుకున్నా కూడా అట్లాంటివన్నీ మనకు ఈజీగా కుదరకపోవచ్చు. సో రిలేటివ్గా మనం హెల్త్ డిపెండెంట్ ఉండాలి, హెల్త్ నార్మల్గా ఉండాలి, సిమ్టమ్స్ లేకుండా ఉండాలంటే హాస్పిటల్ డిపెండెంటే అయిపోతాము. సో దాని గురించే ట్రాన్స్ప్లాంట్ అనేది బెటర్ ఆప్షన్ ఉంటుంది. 5 సంవత్సరాల్లో మనం ఓన్లీ డయాలసిస్ పైనే ఒకటే ఉండొచ్చా అంటే మాత్రం మార్టాలిటీ అనేది అంత బాగా ఎక్కువ ఉంటుంది. అంటే లైఫ్ అనేది అంత, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటే కాకుండా ఓవరాల్గా లైఫ్ స్టైల్ బాగుండకపోయినా ఇన్ టోటల్గా కూడా లైఫ్ అనేది కూడా ఎక్కువ సంవత్సరాలు అనేది మెయింటైన్ అవ్వదు. అందుకే ద బెస్ట్ ఆప్షన్ అనేది ఎప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్.